జై శ్రీరామ్ 79వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ఈ రోజు ఒకటి చూడండి. ఛత్తీస్గఢ్ లో అన్ని మసీదులు, మదరసాలు మరియు దర్గాలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ఆదేశించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్. చూడండి ఎట్లుందో. ఈ రోజు మసీదుల మీద కూడా మన భారతదేశ జెండా ఎగరేసారు. మార్పు స్టార్ట్ అయింది ఇప్పుడే. అప్పుడు పాల్గామ్ లో జరిగిన దాడి మీద కూడా నరేంద్ర మోడీ గారు 7 స్థలాలలో పాకిస్తాన్ లో ఉగ్రవాదాల 10 మనోళ్ళు అటాక్ చేశారు. అది తెల్లారే మన ఉన్నాడు కదా మన ఎంపీ గారు ఇక్కడ ఓవైసీ బ్రదర్స్, వాళ్ళు కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా మా వాళ్ళే, మేము భారతదేశంలో ఉన్నామని జెండా పట్టుకొని తిరిగారు. భారత మాతకు జయ అని అన్నాడు. నేను అన్నాడు ఒకప్పుడు భారతదేశ మాతకు జయ అని అనిపించాడు. మోడీ గారి స్టేటస్ అది. ఆయన ఏం మాట్లాడు, పని చేసుకుంటూ పోతాడు. ఆ వెనుక ఏం జరిగేది జనము ఊహిస్తారు. ఏం జరిగేది, ఎట్లా జరుగుతుంది, దాని మీద ఆలోచిస్తా ఉన్నాడు. ఇక మా పని అయిపోయింది నా భయాన్ని వాడు భారతదేశ జెండా పట్టుకొని తిరిగాడు. అంటే భారతదేశంలో పుట్టినోడు కాబట్టి, భారతదేశం మీద ఆయనకు అభిమానం ఉంది కాబట్టి ఆయన తిరిగాడు. ఇప్పుడు వాడు జెండా ఎగిరేయని అంటున్నాడు. వాడు ఇక్కడనే మొయినాబాద్, ఈయనే దగ్గరే. ఆ యూత్ కు వెళ్తే ముందుగా వాడిని పోయి కొడతారు. అంచెలా స్టేజ్ మిగిలిన కొట్టేలా కొడతారు. ఓవైసీ బ్రదర్సే వాళ్ళు భారతదేశం నా మాతృభూమి అనుకుంటూ తిరిగి జెండా పట్టుకోరు. భారత మాతృ చేయన్నారు. వీడు ఎంత అన్నా వీడు ఒక ఈకే వాడు. ఈ రోజు అది ఛత్తీస్గఢ్ అక్కడ చూసారు కదా, మసీదుల మీద, దర్గాల మీద ప్రతి ఒక్క కాడ వాళ్ళు మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి ఆడ జెండా కట్టారు. దాని మీద, ఆ మసీదుల మీద. ఇగో ఇది చూసుకోండి, ఇది మార్పు జరుగుతా ఉన్నది. అందరు కొంచెం ఓపిక పడితే అయిపోతుంది. 1947 2047 లా 100 years అవుతున్నప్పుడు 100 years జరుపుకుంటున్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు రాముడు మన భారతదేశంలో మన అది త్రేతాయుగంలో వాళ్ళు ఎట్లా చేసిండ్రు, ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకున్నారు. అటువంటి రాజ్యం మనకు రాబోతున్నది. మీరు ఏం మాట్లాడుకుని ఎలక్షన్ అప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోరు, కానీ ఎలక్షన్ అయిపోయినాక ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ వచ్చిన తర్వాత వాళ్ళ మీద చేయకూడదు. డెవలప్మెంట్ కోరుకోండి. డెవలప్మెంట్ ఇదేం తప్పని చెప్పండి. వీళ్ళు కుంభకోణం జరిగిందని చెప్పండి, వీళ్ళు అవినీతి జరుగుతుందని చెప్పండి. దాని మీద మీరు ఫైట్ చేయండి, కోర్టుకు పోండి. కానీ ఎలక్షన్ ఈవీఎంలో ట్యాపరింగ్ అని కూడా అంటాడు. ఇక అవన్నీ నేను చెప్పుకోవడం కూడా ఇప్పుడు కొన్ని రోజులు పడుతుంది, కొన్ని గంటలు పడుతుంది. మన యూత్ కు 2 నిమిషాలకు ఎక్కువ అయినారు, ఎందుకంటే వాళ్ళకి ఓపిక లేదు. ఇప్పుడు డ్యాన్స్ ఏమన్నా బట్టలు చేసుకొని డ్యాన్స్ ఏమన్నా దాన్ని ఊక కొట్టి చూస్తా అంటాడు. మంచి మాటలు ఎవడినాడు, మంచి చెప్తే ఎవడినాడు, చెడు చెప్పిన దానికి ఎక్కువ జనం వస్తారు. ఆ రోజు కేసీఆర్ కూడా ఎవరితో వాళ్ళు తెచ్చిండు, దాని మీద బాగా చూసారు. ఫోకస్ కూడా ఇంటర్నేషనల్ వార్తలు కూడా ఈయన చాలాసేపు మాట్లాడుతున్నాడు. ఎవరేం తిడతారు, తిట్టుడు. తెలంగాణలో ఉన్నాడు, తెలంగాణ భాష తిట్టంటే ఏకాదాటిగా తిడతాడు. 2-3 గంటలు తిడతారు, 4 గంటలు తిడతారు. తిట్టచ్చు, అది పెద్ద లెక్క కాదు. దాని మీద ఒక పట్టు ఉండాలి, దాని మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే వాడు ముందుకు పోతాడు. నేను ఎందుకోసం చెప్తున్నట్టే, ఇవన్నీ ఒక్కొక్కటి మీరు పేపర్ చదువుతుండ్రు, వార్తలు చూస్తుండ్రు, వాట్సాప్ చూస్తా ఉన్నారు. తెల్లాలేసి ఒక్కసారి ఆలోచించాలి. ప్రపంచం ఎట్టుపోతుంది, ఎన్ని మన ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని ఫ్లైట్లు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, మన ఏది ట్రైన్లు వచ్చినాయి, కొత్తవి ఎక్కడ డెవలప్ అయింది, ఎన్ని కిలోమీటర్ రోడ్ వచ్చింది. ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించుకోండి. మేమేం చెప్తలేము. నువ్వు ఎట్లా భారతీయ జనతా పార్టీ కాశెట్ కుమార్ గారు అని మీరు అనుకోకూడదు. ఏ పార్టీ అయినా కూడా మేము వాడిని విమర్శిస్తాం. మా వాళ్ళు ఎవడన్నా పిచ్చి చేసినా కూడా మేము సాటుకు పోయి తిడతాం. మీడియా ముందు తిడతాం, ఇజ్జత్ పోతుంది. అది మా సాంప్రదాయం, మా బీజేపీ సంప్రదాయం అది. జై శ్రీరామ్, జై హింద్, జై గోమాత.